ఓట్లు మావి పదవులు మీవా, జిల్లాకు మీరు చేసిందేమని ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా వెనుకబాటుకు మహేందర్ రెడ్డి కారణమని ఉద్యమకారులు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసంత్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఎన్నికల్లో నిస్వార్థంగా పనిచేసి జైళ్ల పాలై కేసుల్లో ఇరుక్కొని ఉద్యమం చేసిన మాకు నేడు టీఆర్ఎస్లో విలువ లేకుండా పోయిందని మంత్రి మహేందర్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులతో పాటు జిల్లాకు సైతం అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల పదవులు రాకుండా చేస్తూ కించపరిచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తన సొంత మండలం షాబాద్ను స్వార్థంతో రంగారెడ్డి జిల్లాలో కలుపుకొని వికారాబాద్ను వెనుకబడిన జిల్లాను చేశారని, జోన్ల విషయంలోనూ మంత్రి మండలిలో మాట్లాడకుండా మహేందర్ రెడ్డి వికారాబాద్కు అన్యాయం చేశాడని చెప్పారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని మేనిఫెస్టోలో పెడితే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జిల్లాకు రాకుండా అడ్డుపడ్డది నీవు కాదా అని నిలదీశారు. ఉద్యమం చేయని నీ అనుచరులను అందలం ఎక్కిస్తున్న నిన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని, తాండ్రులో మహేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మహేందర్ రెడ్డి గారు చేస్తారు కదా. అట్లాంటి మహేందర్ రెడ్డికి మేము గెలిపియామంటే మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇస్తున్నటువంటి వాళ్ళే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉంది. మేము అడిగేది ఏంటంటే, ఆ రోజు ఉద్యమంలో మేము పనికొచ్చినాం. ఉద్యమంలో ఈ ప్రాంతం పేరు చెప్తే మమ్మల్నే గుర్తు చేసేవారు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఎవరన్నా కానీ వికారాబాద్కి వస్తే నా పేరు, తాండ్రుకు వస్తే విజయన్న పేరు, చెవెళ్ళకు వస్తే దేశమల్లంజనేల పేరు, లేకపోతే కొడంగల్కి వస్తే రామకృష్ణ గారి పేరు. ఇట్లా ఉద్యమంలో ఎన్ని హరాస్మెంట్లు ఎదుర్కొన్నాం, ఎన్ని జైళ్ళ పాలైనాం, ఎందుకు పోరాటం చేసినాం. మేము నిజమే ఆ రోజు రాజకీయ కాంక్ష కానీ పదవి కాంక్షగా ఉంటే మేము ఆ రోజు అధికార పార్టీలో ఉంటుంటే తెలంగాణ ఉద్దేశం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము ఆ రోజు జెండా పట్టినాం, జైళ్ళకు పోయినాం, ఎన్నో అవమానాలు భరించినాం, ఎంతో హింసలకు గురైనాం. ఒక్కొక్కరి మీద మొన్న ఏప్రిల్ వరకు కూడా కేసులకు తిరిగినాం. ఈరోజు వరకు ఇంకా కోర్టులలో కేసులు ఉన్నాయి. జియోలు వచ్చినా కానీ కోర్టులలో ఇంకా మా మీద కేసులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఒక్కరికన్నా మహేందర్ రెడ్డి గారు కనీసం ఒక మార్కెట్ డైరెక్టర్ అన్న ఒక ఉద్యమకారునికి ఇప్పించిండా? ఈరోజు ఒక నామినేటెడ్ పదవులు అయినా కానీ ఒక ఉద్యమకారునికి ఇప్పించిండా? మొత్తము నామినేటెడ్ పదవులకు పనికిరాము, కానీ మీరు మాత్రం మీ ఇంటి వచ్చినటువంటి వాళ్లకు పార్టీ పదవులు, పార్టీ అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, నామినేటెడ్ చైర్మన్ వాళ్ళే ఉంటారు. మమ్మల్ని మంత్రిగా చాలా అంటే ఈరోజు పదవి కోసమే కాదు, మమ్మల్ని ఆత్మగౌరవం మీద దాడి చేస్తారు. ఉద్యమకారులు అంటే ఒక పురుగులను చూసినట్టు చూస్తారు. ఈరోజు మేము మహేందర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఓకే, నువ్వు ఉద్యమకారుల గురించి ఏం చేయలేవు, మాకు అది మేము పార్టీలు ఉన్నాం, మేము భరిస్తాం. కానీ ఈరోజు మేము కొట్లాడినప్పుడు ఏం చెప్పినాం? మేము ఈ రంగారెడ్డి జిల్లాలో నీళ్ళు వస్తాయని చెప్పినాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తాయి. కాన్స్టిట్యున్సీలలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పినాం. మొత్తం 2,70,000 ఎకరాలు పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వస్తాయని చెప్పినాం. చెప్తే ఈరోజు ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వికారాబాద్ జిల్లాలో ప్రారంభమే కాలేదు. దీనికి కారణం ఎవరు? ప్రతి జిల్లాలో నీళ్ళు వస్తాయి. పాలమూరులో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కల్వకుర్తి పూర్తవుతుంది, భీమా, నెట్టంపాడు అన్నీ పూర్తవుతాయి. పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు కూడా జరుగుతాయి పాలమూరులో. కానీ వికారాబాద్ జిల్లాలో పాలమూరు పనులు జరిగాయి. దీనికి కారణం ఎవరు? నువ్వు మంత్రిగా నీకు బాధ్యత లేదా? ఈరోజు అదేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడేమో నువ్వు పుట్టినటువంటి మండలం, నువ్వు కానీ మీ తమ్ముడు కానీ మీరందరూ కూడా పుట్టినటువంటి షాబాద్ మండలాన్ని ఏమో తీసుకుపోయి రంగారెడ్డి జిల్లా కలుపుతాం. కానీ
ఎందుకు కలిపినాం ఆ రోజు? ఇది వికారాబాదు అంటరాని జిల్లా, ఈ జిల్లాలో కలిపితే మాకు భూములకు ధరలు తక్కువైపోతాయి అని చెప్పేసి మొత్తం తీసుకుపోయి రంగారెడ్డి జిల్లాలో కలుపుకున్నావు. కానీ నీ ఓట్లు మాత్రం ఏంది? ఓట్లు ఎవరు వేయాలి? నీకు తాండూరోళ్ళు వేయాలి, కొడంగలోళ్ళు వేయాలి, మిమ్మల్ని పదవిలో పెట్టడానికే మాత్రం వికారాబాద్ ఓట్లు పనికొస్తాయి. మీ ప్రాంతం మాత్రం వికారాబాద్కి అంటరాని ప్రాంతంగానే చూస్తారు అని చెప్పేసి అందరు మంత్రుల దగ్గర తిరిగిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే వికారాబాద్లోనే మీటింగ్ పెట్టి వీటీడీఎఫ్ తరఫున 3 ఎమ్మెల్యేలతోని సంతకాలు చేపించి నీ క్యాబినెట్ మీటింగ్లో పంపిస్తే నువ్వు తీసి పక్కకు పెట్టిన విషయం వాస్తవం కాదా? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు 31 జిల్లాల్లో ఒక జిల్లాకు రానటువంటి జిల్లా ఏదైనా ఉందంటే, అడుగుపెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే అది వికారాబాద్ జిల్లానే. దానికి కారణం మహేందర్ రెడ్డి కాదా? నువ్వు తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత వికారాబాద్ జిల్లాకు మంత్రి గారు లేదా? ఈరోజు మహేందర్ రెడ్డి గారు కనీసం కేసీఆర్ని కూడా వికారాబాద్ జిల్లాకు తీసుకురాలేడు. వికారాబాద్ జిల్లాకు వస్తే ఆయన తెలుస్తుండే కదా, ఈ ఉద్యమాలు చేసినటువంటి గడ్డ, ఇక్కడ వచ్చిన నేను ఏమేమి ప్రామిస్ చేసినా, ఇక్కడ నీళ్లు రావాలి, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, గ్రామీణ విశ్వవిద్యాలయం కావాలని డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ మీ ప్రాంతంలో కందిబోర్డు కావాలని డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా మీకు పట్టాయా? మీరు ఈ ప్రాంతానికి మోసం చేస్తున్నారు, ఉద్యమకారులకు మోసం చేస్తున్నారు. మేము అధిష్టానం కూడా చెప్పినాం, ఈరోజు ఉద్యమం అందరూ కూడా అధిష్టానంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళం, అధిష్టానాన్ని కూడా చెప్పినాం. కానీ ప్రతి విషయంలో అడ్డుకుంటున్నది నువ్వు కాదా? ఉద్యమకారులకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నది నువ్వు కాదా? ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయకపోవడంలో నీ పాత్ర లేదా? ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిని తీసుకురాలేవు నువ్వు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా ఉంది. ఈరోజు జిల్లా మేమేమంటున్నాం అంటే పార్టీ నష్టపోతుంది. ఈరోజు చాలా విషయాల్లో ఇంకా పార్టీకి ఏ విధంగా నష్టం చేస్తున్నా కూడా మేము త్వరగా చెప్తాం. తప్పకుండా మా కార్యాచరణ ఉంటుంది. ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేస్తాం. ఆ రోజు తెలంగాణ కోసం ఎవ్వరు లేకుంటే, ఎవ్వరు పెద్ద పెద్ద నాయకులు లేరు, ఆ రోజు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు లేరు మా దగ్గర, కానీ మేము కొట్లాడినాం. ఈరోజు కూడా అదేవిధంగా తెలంగాణ ఈ పునర్నిర్మాణంలో మా జిల్లా కూడా మాకు డెవలప్ కావాలని ఉంది. మా జిల్లా భవిష్యత్తు కోసం కూడా మేము కొట్లాడతాం. తప్పకుండా ఆ కొట్లాట ఎవరి మీద అనేది కూడా త్వరలోనే తేలుతుంది. మాట్లాడులు ఉన్నాయి, ఉద్యమకారులను చాలా హీనంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఓపికతో మేము భరించినాం. ఇంకా భరించడానికి మా ఓపిక నశించింది. తేల్చుకుంటాం, చూసుకుందాం. నువ్వు గెలిచి రేపు మంత్రి అయినా సరే, నువ్వు ఏమైనా సరే మేము కొట్లానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాకు అడ్డుపడుతున్నావు, జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతున్నావు కాబట్టే మేము ఈరోజు పెట్టినాం. త్వరలోనే ఇంకా మా కార్యాచరణ అందరిని ఏకం చేస్తాం. తప్పకుండా తాండూరులోనే నీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్తున్నాం. మహేందర్ రెడ్డి ఖబర్దార్.